స్థితిని మార్చిన నీ ప్రేమ హర్షం నా స్థితిని మార్చిన నా జీవితాంతము చెప్తామా దేవునితో? నా జీవితాంతము నీతోనే ఉంటానయ్యా, నీతోనే బ్రతుకుతాను ప్రభా. ఎందుకంటే ప్రభు లేని జీవితం, నీవు లేని జీవితం నిజంగా అంధకారమే కదా. నీవు లేని జీవితం నీవు నాకు చాలు, నీవు నాకు చెప్తాం దేవునితో నిర్ణయం చెప్తాం. ఇదిగో నీ కొరకు బ్రతుకుతా, నేను నిర్ణయిస్తున్నాను ప్రభా. నా ఆశ, నా వాంఛ, నా కోరిక అంతా ఒకటే. ఇదిగో నువ్వు ఇట్లా మాట్లాడిన రీతిగా, ఇర్మియా గ్రంథంలో నువ్వు చెప్పిన రీతిగా తిరిగి నా ఎదుట చెప్పు, నేను నీతో ఉంటానని చెప్పు, నీ కొరకు బ్రతుకుతానని చెప్పు. నువ్వు చెప్పిన రీతిగా మేము ప్రకటిస్తున్నాం ప్రభా. మా ఆశ ఒకటే, నీ కొరకు బ్రతుకుతాం, నీ సొత్తుగా జీవిస్తాం, రక్షించబడిన వారిగా, నీ రక్తంలో కడగబడిన వారిగా, నీ వాగ్దానంలో జీవించే వరకు మేము ఉండాలని ఆశపడుతున్నామయ్యా. మేము మా సొత్తు కాదయ్యా, వెలబెట్టి కొనబడిన వారు మేము నమ్ముతున్నాం ప్రభా. మేము నీ సొత్తని ప్రకటిస్తున్నామయ్యా. ఏ అపవాదిగా మా పైన అధికారం అంటారు వీళ్ళని ప్రకటిస్తున్నామయ్యా. ఇదిగో నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీ మహిమార్థమే బ్రతుకుతాను ప్రభా. చెప్పండి ప్రభుత్వం, చెప్పండి. నా ప్రేమ గీతం, నా దీన ప్రార్థన, నా హృదయాలాపన స్వరమెత్తి, నా ప్రేమ గీతం, నా దీన ప్రార్థన, నా హృదయాలాపన అందుకొనే. మరొకసారి, Lord, this is my prayer. This is my cry. This is what I ask you. ఏంటది? ఇదే ప్రభా. నేను పోలే నేను అవునయ్యా, నీ సాక్షిగా చాలుతాను ప్రభా. నేను నీ సాక్షిగా ఉంటానయ్యా. నీ సాక్షిగా మరొకసారి ధైర్యంగా ప్రకటిద్దామా? యేసులాగా నేను బ్రతుకుతాను. నీ సాక్షిగా జగాన చాటెదం, నీ ఆత్మ
అభిషేకం ఈ వాక్యాన్ని చాటుతాను ప్రభా. నా ప్రేమ గీతం, నా దీన ప్రార్థన, నా హృదయ ఆలాపన అందుకొనే. నా ప్రేమ గీతం, నా దీన ప్రార్థన, నా హృదయ ఆలాపన అందుకొనే. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును. దేవుడితో చెప్పండి, దేవుడితో చెప్పండి, ఇదిగో నీ కొరకు బ్రతుకుతాను, నీ సాక్షిగా బ్రతుకుతాను, నీ సాక్షిగా బ్రతుకుతాను, నీ కృపలను జీవిస్తాను. దేవా, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీ సొత్తుగా బ్రతుకుతానయ్యా, నిన్నే వెంబడిస్తాను ప్రభా. ఎక్కడ మీరు ఏదైనా ఒప్పుకోవాల్సి ఉందా? దేవుని తుడిగిరించిన కార్యాన్ని బట్టి దేవుని క్షమాపణ అడగండి. దేవుని విడిచిపెట్టిన మార్గాన్ని బట్టి దేవుని క్షమాపణ